జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి మనకు అర్థమయ్యేటట్లు ఉంచారు. దేవుని ఆకారంలో బయట చూపించేది ఇంత ఉన్నదని ఎవరూ చెప్పలేదు. కానీ సంతు మహాత్ములు, ఋషులు, మునులు వాళ్ళ ఆత్మను శోధించి ఆత్మజ్ఞానం చేసి ఆత్మ అనుభవ జ్ఞానాన్ని పొంది అప్పుడు మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళ గ్రంథాలు రచించి మనకు ఉంచారు. ఆత్మయే భగవంతుడనే మనిషి రూపంలో ఆత్మ నిరాకారమై ఉండి నడిపిస్తున్నదని చెప్పారు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఆత్మనే నిర్మించుకుంది, ఎవ్వరు తయారు చేయలేదు. తల్లి గర్భంలో ఆ జీవమే నిర్మించుకున్నది. ఇప్పుడు సాలెపురు మొత్తం చుట్టూ వలయం ఏర్పాటు చేసుకుంటుంది, మధ్యలో ఉంటుంది. అట్లాగే ఈ శరీరం కూడా ఆత్మనే నిర్మించుకొని ఆత్మ తనలో నివాసం ఉన్నది. నిరాకారం, మళ్ళీ అది కంటికి కనిపించకుండా శక్తి రూపంలో కణంలో వ్యాపించి మొత్తం ఉన్నది. కానీ కనబడదు. ఎవరికి కనిపిస్తుంది? ఆత్మ ధ్యానం చేసిన సంతు మహాత్ముల కృపతో మనకు దాన్ని ఆత్మను దర్శింపజేస్తారు వాళ్ళు. అప్పుడే నువ్వు ఆత్మను తెలుసుకోగలుగుతావు. లేకపోతే ఆత్మ అంటే కూడా ఎవ్వరికి తెలియదు. ఆధ్యాత్మిక జ్ఞానమే నిజమైన మన భారతీయ సంస్కృతి. మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యాన మార్గం. కానీ దానిని మర్చి మన ఆచార వ్యవహారాలను సంస్కృతి అనే ఆచారంలోకి తెచ్చాము. ధ్యానాన్ని మర్చాము, ఆత్మ జ్ఞానాన్ని మర్చిపోయినాము. కానీ 40-50 సంవత్సరాల నుండి లుప్తమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ధ్యానాన్ని బాబా గారు మనకు బోధిస్తూ ఈనాటికి 250 పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించారు. काय झालं? सगुणी भजिता निर्गुणी पावलो. सगुण म्हणजे हा मी शरीर माझं सगुण आहे, पण मला निर्गुणाचं दर्शन झालं, मग तुम्हाला निर्गुणाची ओळख दाखवा लागलो. तिसरा नेत्र या ध्यानानं हे 2 नेत्र कर्म इंद्रियात आणि परमेश्वर पाहण्यासाठी का जगामध्ये मिळण्यासाठी, म्हणजे परमेश्वर पाहणं म्हणजे आपण पाहे आपणाशी. मंदिरात नाही दिसला सावळा मुरारी, मागे फिरलो या झोपडीत शिरलो. तुकडोजी कुठं आहे? तुझा देव तुझ्यापाशी बरी जागा चुकला असते. या ध्यान मार्गातून तुम्हाला सर्वाला समजा लागलं. परिवर्तन झालं आपल्यामध्ये, घरात झालं, गावात झालं. हाच मार्ग आहे. भारताची संस्कृतीमध्ये फुलाजी बाबांना तयार केलं नाही. मी निंदा करत नाही. जे जे आले अंगात ते लोक सांगा. आपण तरुणी दुधाचा राहावे, आपण चालले ते नवल नव्हे.